హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మండే నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రోజులు 9 అలంకారాలతో 9 ప్రసాదాలతో అమ్మవారికి పూజిస్తూ ఉంటాము. కానీ ఈ సంవత్సరము 11 అవతారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఏ రోజు ఏ ప్రసాదాలు చేయాలి, ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ నవరాత్రులలో సింపుల్గా అమ్మవారికి ప్రసాదాలు ఇలా చేసి నైవేద్యంలాగా పెట్టవచ్చు. కాత్యాయని దేవి అవతారము ఈ సంవత్సరము యాడ్ అవ్వడం వల్ల 11 రోజులు నవరాత్రులు వచ్చాయి. ఈ 11 రోజులు కుంకుమ పూజ, హోమాలు అనేది ప్రత్యేకంగా చేస్తారు. చాలా శక్తివంతమైన రోజులు అని చెప్పవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంలాగా కట్టె పొంగలి సమర్పిస్తాము. సో కట్టె పొంగలి చేయడం కోసము ప్రెషర్ కుక్కర్లో 1/2 కప్పు రైసు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పును నేను ఇట్లా డైరెక్ట్గానే వేసాను. మీరు కావాలంటే లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. వీటి రెండింటిని వాటర్తో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పరు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్యారలల్గా 1 కప్పు వాటర్ని బాయిల్ చేసుకుందాము. 3 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసి మనకు అన్నం అనేది బాగా ఉడికి ఉంటుంది, పెసరపప్పు అన్నం అనేది. సో దీన్ని పప్పుగుత్తితో కానీ స్పూన్తో కానీ ఇలా స్మాషర్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మరీ గట్టిగా లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. తాలింపు కోసము 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి, జీడిపప్పులు వేసుకొని మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఫైనల్గా 1/2 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా పెప్పర్ పౌడరు ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల చాలా మంచిది. పిల్లలు తినలేరు కదా, కచ్చాపచ్చాగా ఉంటే పంటి కింద పడ్డప్పుడు చాలా మంట తీస్తాయి కాబట్టి. సో ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి పొంగల్లో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఉడికేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసి అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పించవచ్చు. నెక్స్ట్ రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పులిహోర ప్రసాదంలాగా పెడతాము. లెమన్ పులిహోర అయినా పర్లేదు, చింతపండు పులిహోర అయినా పర్లేదండి. సో దీనికి పులిహోర కోసము 3 కప్స్ రైస్ తీసుకొని వాటర్తో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ ఉడికించుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో రైస్ ఉడికేలోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. వేడి వాటర్ వేసి చింతపండును నానబెట్టుకోవాలి. వేడి వాటర్ వేయడం వల్ల మనకు చింతపండు అనేది త్వరగా నానుతుంది. చింతపండు ఇలా నానిన తర్వాత ఒకసారి బాగా క్రష్ చేసుకొని ఇలా కింద బౌల్ పెట్టేసుకొని మనం జల్లించుకుంటే గరిటె పెట్టేసుకొని ఇలా తీసుకుంటే మనకి ఈజీగా చింతపండు రసం అనేది కింద ఉన్న బౌల్లోకి వస్తుంది. మళ్ళీ 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తం కంప్లీట్గా చింతపండులో నుంచి రసం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సో దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ చింతపండు రసాన్ని గ్యాస్ మీద పెట్టేసి ఉడికించుకుందాము. అంతలోపు అది ఉడికేలోపు మనం ఉడికించుకున్నటువంటి రైస్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని ఫోక్ సహాయంతో రైస్ అంతా ఇట్లా పొడి పొడిగా చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చింతపండు రసం అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు
ఉడికించుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసి తాలింపు కోసము 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలను వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, మీ కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు మాడిపోకుండా, పల్లీలు అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులు మాడకుండా లైట్గా ఒక 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ పడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇంగువ వేసిన తర్వాత జస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఆ వేడికే ఇంగువ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది. ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ రైస్ ఆరబెట్టుకున్నాం కదా, ఆ రైస్లో వేసేసుకోవడమే. అంతేకాకుండా చింతపండు గుజ్జు కూడా మనము ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము. సో అది కూడా వేసుకొని ఫస్ట్ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తాలింపు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిటెతో ఇలా కలుపుకొని నెక్స్ట్ చేత కలిపేసుకోవడమే. చేత కలిపితేనే మనకు పులిహోర అనేది బాగా కలుస్తుంది ఈవెన్గా. సో ఇలా కలుపుకొని మొత్తం ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఇలా కలిపేసి అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంలాగా పెడతాము. సో ఫస్ట్ అన్నం అనేది ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ అన్నాన్ని నేను మొత్తం వేయట్లేదండి, కొంచెం మాత్రమే వేస్తున్నాను. ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని ఫోక్తో ఇలా రైస్ మొత్తము పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తాలింపు కోసము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ శనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపంతా వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు కూడా వేసి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని దీంట్లోకి ఫైనల్గా పచ్చి కొబ్బరి తుడుమును వేసుకోవాలి. ఇలా తుడిమైనా వేసుకోవచ్చు, మిక్సీ పట్టుకొని పౌడర్ లాగైనా వేసుకోవచ్చు. సో మాడిపోకుండా లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆరబెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి తక్కువగా వేస్తున్నాను. మీరు రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేయకపోతే మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అన్నం వేడయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అమ్మవారికి ప్రసాదం నైవేద్యంలాగా పెట్టవచ్చు. సో నెక్స్ట్ 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు రవ్వ కేసరి ప్రసాదంలాగా సమర్పిస్తారు. సో ఈ రవ్వ కేసరి చేయడం కోసము ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీకు అవైలబుల్లో ఉన్నవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ వేశాను. ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోనే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీనిని కేసరి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. సో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఇలా బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే వాటర్ తీసుకోవాలి. సో నేను ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతోనే ఇంకొక బాండె మీద 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయవచ్చు, లేదంటే కుంకుమ పువ్వున్న కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసము. సో ఒక సైడ్ ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉండగానే ఇలా కలుపుకుంటూ ఇలా రవ్వను అనేది మాడిపోకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మరిగే వాటర్ని ఈ రవ్వలో వేసేసుకోవడమే. ఒకటేసారి వేసుకున్నా మనకేం ఉండకట్టదండి, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాము కాబట్టి ఉండలేమి కట్టవు. సో వాటర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా
కలిపేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, మనకు రవ్వ అనేది చాలా త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది. కన్సిస్టెన్సీ అనేది 1 కప్పు రవ్వకి 1 కప్పు 1/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. 1/3 అవుతుంది. ఇంకొంచెం షుగర్ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యి చూడండి కన్సిస్టెన్సీ కూడా లూజ్గా అయ్యింది కదా. ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసము ఒక 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కేసర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పైనుంచి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీగా మిస్ చేయకుండా నెయ్యి అయితే వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ నెయ్యి వేసుకున్న తర్వాత అలా కలుపుకుంటూ జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే చూడండి కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేసింది కదా. ఈ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు కేసర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన కేసరిని అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టవచ్చు. సో నెక్స్ట్ 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అల్లం గారెలను అమ్మవారికి ప్రసాదంలాగా పెడతాము. సో గారెల కోసము మనము ఈవినింగ్ ప్రసాదం చేస్తాం కాబట్టి మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఈ గారెలకి పొట్టు లేని మినపప్పు కన్నా ఇలా పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటే గారెలు అనేది టేస్టీగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఈ పొట్టు మొత్తం నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో మినపప్పు మాత్రమే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసామంటే మినపప్పు అనేది జారుడైపోయి గారెలు సరిగ్గా రావు. సో ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని వీలైనంత గట్టిగా పిండిని అనేది రుబ్బుకోవాలి. సో ఇలా వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1 డైరెక్షన్లో మాత్రమే పిండిని అనేది ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల మనము గ్రైండర్లో వేస్తే ఎలాగైతే గారెలు ఫ్లఫీగా వస్తాయో సేమ్ అలా వస్తాయన్నమాట. సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చూడండి ఈ విధంగా రావాలి. దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ అల్లం ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అండ్ కొత్తిమీర, రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ మళ్ళీ ఒకసారి 1 డైరెక్షన్లో మాత్రమే బీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు గారెలు అనేది ఫ్లఫీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసము ఒక బౌల్లో వాటర్ వేసుకొని చిన్న పిండి ముద్దను వేస్తే మనకు వెంటనే పైకి వచ్చిందంటే పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో చేతిని తడి చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని మన నార్మల్ గారెలు ఎలాగైతే ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగానే మధ్యలో హోల్ పెట్టేసుకొని వేడి ఆయిల్లో వేసుకోవడమే. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చిన్న టెక్నిక్ పాటిస్తే సరిపోతుంది. పిండి బీట్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం మిక్సీలో పిండి పట్టుకున్నా కూడా గ్రైండర్లో పట్టుకున్నట్లు వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పించవచ్చు. నెక్స్ట్ 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి దద్దోజనం ప్రసాదంలాగా పెడతాము. సో దద్దోజనం కోసము ఆల్రెడీ రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను. మన నార్మల్ రైస్ ఎలాగైతే ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగానే నేను ఇక్కడ ఉన్న రైస్ మొత్తం వేయట్లేదండి. జస్ట్ 3 గరిటెలు వేస్తున్నాను. ఒక 3 గరిటెలు మాత్రమే వేశాను. సో ఇలా వేసుకున్న తర్వాత స్మాషర్తో కానీ గరిటెతో కానీ ఇలా గ్లాస్తో కానీ రైస్ మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడు ఇలా స్మాష్ చేసుకుంటే చక్కగా మెరుగుతుంది. మనకు 1 కప్పు బాగా కాంచి చల్లార్చినటువంటి పాలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పూర్తిగా చల్లారి ఉండాలి పాలు అనేది. సో ఇలా వేయడం వల్ల రైస్ అనేది వేడిగా ఉన్నా కూడా ఈ పాలు వేసేసరికి చల్లగా అయిపోతుంది. ఇన్ కేస్ మీకు రైస్ అనేది వేడిగా ఉంటే కొద్దిసేపు ఆగి తర్వాత పెరుగు వేసుకోండి. ఇక్కడ నాకు చల్లగా అయింది కాబట్టి 1 కప్పు 1/4 కప్పు వరకు పెరుగు వేశాను. కమ్మటి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు లేట్గా తినేపాటైతే గిన 2 కప్స్ పెరుగు వేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తాలింపు కోసము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని
తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా పెప్పర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకొని ఫైనల్గా ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఈ తాలింపు అంతా మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పెరుగన్నంలో వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో ఇలా కలుపుకున్నటువంటి పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టవచ్చు. నెక్స్ట్ 7వ రోజు శ్రీ మహాచండీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు పాయసాన్ని ప్రసాదంలాగా అమ్మవారికి నైవేద్యం పెడతాము. సేమియా పాయసము కొన్ని ఏరియాలలో పెట్టరు, వాళ్ళు చక్కెర పొంగలిని అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టుకోవచ్చు. సో ఈ పాయసం కోసము ఫస్ట్ వెడల్పాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మీకు అవైలబుల్లో ఉన్న ఐటమ్స్ వేసుకొని ఇలా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక స్మాల్ కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇంకొక బాండ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి 4 కప్స్ పాలు, 2 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ప్యారలల్గా చేసుకోవడం వల్ల మనకు చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ అనేది. ఇలా పాలు ఉడికేలోపు మనకు ఇలా సేమియా కూడా ఫ్రై అయిపోతాయి. సేమియాని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కలర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ మరుగుతున్నటువంటి పాలు, వాటర్ అనేది సేమియాలో మొత్తం కంప్లీట్గా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా సేమియా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సేమియా అనేది త్వరగానే ఉడుకుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా ఉడికిందా లేదా అని. సేమియా ఉడికిన తర్వాత మాత్రమే 1 కప్పు షుగరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి. ముందే షుగర్ వేశారంటే సేమియా ఉడకదు. సేమియా కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సేమియా పాయసం అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని అమ్మవారికి నైవేద్యంలాగా ఈ సేమియా పాయసాన్ని పెట్టవచ్చు. సో మీరు సేమియా పాయసం పెట్టని వాళ్ళైతే చక్కెర పొంగలిని పెట్టవండి. నెక్స్ట్ 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంలాగా పెడతాము. సో ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లోకి వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ దొండకాయ అండ్ బెండకాయ, మునక్కాడ, ఆలు, క్యారెటు వేసాను. మీకు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ వచ్చాయి అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉడికిపోయి జిగురైపోతాయి అన్నమాట. ఒక విజిల్ వస్తే మనకు కరెక్ట్గా ఉడుకుతాయి. సో ఈ ఉడికిన వెజిటేబుల్స్ని వాటర్తో సహా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లోనే 1 కప్పు రైస్, 1/2 కప్పు కందిపప్పు వేసుకొని వాటర్తో వాష్ చేసుకొని 5 కప్స్ వాటరు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతలోపు ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలింపు దినుసులు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేయించుకోవాలి. ఇలా తాలింపు వేయేలోపు చింతపండు రసాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు రసం ఇలా ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ ముక్కలు వేసేసుకొని ఈ చింతపండు రసంలో ఇవి వెజిటేబుల్స్ కొద్దిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతలోపు మనకు విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత అన్నము, పప్పు అనేది చక్కగా ఉడికి ఉంటుంది. దీంతో గరిటెతో కానీ స్మాషర్తో కానీ వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. చూడండి ఇలా మెత్తగా అవ్వాలి అన్నం అనేది. సో ఇలా అయిన తర్వాత ఈ అన్నం పప్పు పేస్ట్ అనేది ఈ వెజిటేబుల్స్లలో వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి.
సో ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ అనేది ఆల్రెడీ అన్నము, కందిపప్పు వేసి ఉడికించినప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇలా ఒక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి ఈ కదంబాన్ని ప్రసాదంలాగా పెట్టవచ్చు. నెక్స్ట్ 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పిస్తాము. సో పరమాన్నం చేయడం కోసము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు రైస్ తీసుకోవాలి. వాటర్తో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టడం వల్ల రైస్ అనేది బాగా నానుతాయి. తర్వాత ఒక బౌల్లో 4 కప్స్ మిల్క్, 3 కప్స్ వాటర్ వేసుకొని ఈ మిల్క్ అనేది మరిగించుకోవాలి. ఇలా మిల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పరమాన్నము. ఇంకొక బాండె మీద 1/4 కప్పు బెల్లము, 1/4 కప్పు వాటర్ వేసుకొని బెల్లం అనేది జస్ట్ కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఎటువంటి పాకం అవసరం లేదు. ఇట్లా జస్ట్ కరిగితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా పాలు అనేది బాగా మరిగేటప్పుడు వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం నార్మల్ అన్నం ఎలాగైతే ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగానే ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కంప్లీట్గా దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం బెల్లం వాటర్ అనేది చల్లారబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వీటిలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి. సో ఇలా ఫిల్టర్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారిండాలి. చల్లారకపోతే మీకు పాలు అనేది ఇరిగిపోతాయి, పరమాన్నం అనేది సరిగ్గా రాదు. సో పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం చేసుకున్నటువంటి పరమాన్నంలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీకు అవైలబుల్లో ఉన్నట్టు వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదము అండ్ కిస్మిస్ వేశాను. ఇలా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పరమాన్నంలో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా. ఈ ఒక్క చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి. బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత కలిపితే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసము 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పించవచ్చు. సో నెక్స్ట్ 10వ రోజు శ్రీ మహిషాసురవర్ధిని అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు పాయసాన్ని కానీ పులిహోరని కానీ అమ్మవారికి ప్రసాదంలాగా పెట్టవచ్చు. 11వ రోజు మనము ఏ ప్రసాదాలు ఇంట్లో అన్ని రకాల ప్రసాదాలు చేస్తాం కదా, అవి అన్నీ పెట్టి పూజించవచ్చు. 11వ రోజు దశమి రోజు విజయదశమి. సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉషితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.